హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో మనము డిఐవై రోజ్ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాము. సో దీన్ని మనం డిఫరెంట్ వేస్గా యూజ్ చేయొచ్చు. ఫేస్ ప్యాక్గా యూజ్ చేయొచ్చు, ఫేస్ వాష్గా యూజ్ చేయొచ్చు అండ్ స్క్రబ్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రిపరేషన్కి మనం దీనికి రోజ్ పెటల్స్ యూజ్ చేస్తున్నాము. సో వీటిని మనము నీడలో ఆరబెట్టుకోవాలి, అంటే మొత్తం డ్రై అయిపోవాలి. సో దాన్ని మనము బ్లెండర్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా బరకగా ఉంటుంది, మరీ ఫైన్గా ఉండదు. సో ఇంకా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. సో దీంట్లో మనము స్క్రబ్బర్గా యూజ్ చేయాలనుకుంటే మనం దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండిని యూజ్ చేయాలి. అయితే ఫేస్ ప్యాక్గా యూజ్ చేయాలంటే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనము లిక్విడ్స్లో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫైన్గా పౌడర్ చేసిన దాంట్లో నేను ఒక హాఫ్ కప్, అంటే ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం బరకగానే ఉంటుంది, ఎందుకంటే నేను దీన్ని స్క్రబ్బర్గా ఫేస్ వాష్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో మనము దీన్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ కర్డ్లో కానీ యూజ్ చేసి ఫేస్ వాష్గా యూజ్ చేయవచ్చు. అంతేకాకుండా ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో ట్రై చేయండి అండ్ మీరు డెఫినెట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒకసారి యూజ్ చేయండి. సో ముందుగా మనం ఏదైతే స్టోర్ చేసిన పౌడర్ ఉందో సో దాన్ని చిన్న బౌల్లో ఒక 1 స్పూన్ అయితే చాలా సరిపోతుంది. అండ్ 1 స్పూన్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ 1 స్పూన్ పౌడర్కి నేను నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు రోజ్ వాటర్ ఆర్ మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం పేస్ట్లా చేసి మనము ఫేస్ని కొంచెము ఫేస్ వాష్ చేసుకునే ముందు వెట్ చేసి ఫేస్ పైన ఇలా మనం స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా స్మూత్గా అవుతుంది, ఫేస్ చాలా బేబీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ న్యాచురల్ గ్లోని ఇస్తుంది ఫేస్కి. సో ఇది అన్ని సీజన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే మనకు చాలా వరకు డిఫరెంట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా స్క్రబ్ చేస్తే మనకు స్క్రబ్బర్గా, అంతేకాకుండా మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కానీ డర్ట్ కానీ రిమూవ్ చేయడానికి ఫేస్ వాష్గా కూడా యూజ్ అవుతుంది. చాలా హెర్బల్గా ఉంటుందన్నమాట. అండ్ దీనికి మనం హైబ్రిడ్ రోజ్ పెటల్స్ కాకుండా మనకి ఇంట్లో ఉండే లేత గులాబీని కూడా. సో అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, రోజ్ పెటల్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకు రోజ్ పెటల్స్లో చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేదైతే యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అందుకని మనం ఫేస్ ప్యాక్స్లో కానీ ఫేషియల్స్లో కానీ రోజ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మసాజ్ చేశాక ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు విత్ నార్మల్ వాటర్. అండ్ వాష్ చేశాక మనం జస్ట్ ప్యాడ్ డ్రై చేశాక మీకు రిజల్ట్ చూపిస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా ప్లమ్గా ఉంటుందన్నమాట. ఎక్సెస్ ఆయిల్ వెళ్ళకుండా, డ్రై చేయకుండా ఫేస్ చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ పెడతానో అది నీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. టిల్ దెన్ బాయ్ బాయ్.